అవునా యావరేజ్ ఉందా? దేవుడు సరిగ్గా చూపించలేదు. అది భక్తి సినిమా కదా, కన్నప్ప గురించి భక్తి సినిమాతో పాటు సగం రక్తి కూడా ఉంది. ఓకే, ఆ సీన్లు పక్కన పెడితే ఫైట్ లో అవి ఇవి అనవసరంగా పెట్టారా? ఫైట్ లో అన్ని అంటే లేదులే, అన్ని పర్వాలేదు. స్టోరీకి రిలేటెడ్ కదా, స్టోరీకి కొంచెం ఓకే అండి. ఇప్పుడు కన్నప్ప అనేది విష్ణు అనే కదా, విష్ణు అని ఎలా చేశాడు? విష్ణు అని చెప్పగా 5 కి ఎంత ఇస్తారు స్టార్ రేటింగ్ అంటే 1 ఇస్తారు అని చెప్పి ఒక్క నక్షత్రం మాత్రమే ఇస్తాను. క్లైమాక్స్ లో మంచి యాక్టింగ్ చేసారు అన్నారు. క్లైమాక్స్ అంటే చెప్తున్నా ఒకే ఒక డైలాగ్ అయితే మాత్రం నేను అనుకున్నా తాళపత్రాలకు వచ్చిన తిప్పలు ఏం చెప్తాడా అనుకున్నా గానీ ఆ టైంలో బీజిఎం ఆఫ్ చేయగానే ఇంకా టెన్షన్ వచ్చింది. అమ్మ డైలాగ్ ఏ మాత్రం తప్పు చెప్తాడు శివుడి మీద అని. 2 minutes డైలాగ్ చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. ఆ ఒక్క డైలాగ్ అయితే మాత్రం ఆయన పాయింట్ వచ్చింది కూడా దానికే. ప్రభాస్ వచ్చిన 2 క్షణాలు కూడా మొత్తం హాల్ మొత్తం అంతా పెద్ద రచ్చ చేసేసారు. చాలా హడావుడి బాగుంది. పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఉండే కదా, ఎలా నడిచింది? ఉన్నారండి, వాళ్ళకి సరైన ఏమి ఇచ్చారండి క్యారెక్టర్లు అందరూ రావడం, ఏదో మాట్లాడడం, వెళ్ళిపోవడం. అందుకే రెమ్యునరేషన్ లేవు అదండి. ఈ ఆర్టిస్ట్ అంతా శరత్ కుమార్ గారు కానీ వీళ్ళంతా కూడా బాగానే చేశారు.